ధ్వని పరావర్తనం ఆధారంగా కొన్ని యాక్టివిటీస్ని మనం పెర్ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంది. పర్వతాలు కావచ్చు, వివిధ బహుళ అంతస్తుల భవనాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఖచ్చితంగా కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇది ఏంటంటే గాలిలో ధ్వని వేగము ఎంత అనే దాన్ని బట్టి, అదేవిధంగా ప్రతిధ్వని ఎంత సమయంలో వెనకకు వచ్చిందనేటటువంటి కోణంలో దీన్ని గణించేటటువంటి అవకాశం ఉంది. గాలిలో ధ్వని వేగం అనేది 330 మీటర్స్ పర్ సెకండ్గా చెప్తారు. సో ఆ క్రమంలో ఇది v అవుతుంది. ఇక్కడ మనకు ఎకో ఎంతసేపట్లో వచ్చిందో టైంని గణించిన తర్వాత మనకు d = v × t అనేటటువంటి ఫార్ములా ఆధారంగా ఆ రెండు పర్వతాల మధ్య కావచ్చు, బహుళంతస్తుల భవనాల మధ్య కావచ్చు, దూరాన్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా దూరాన్ని కనుక్కోవడానికి అనేకమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి. స్కేల్ కావచ్చు, అదేవిధంగా టేప్ లాంటివి మనకి ఇక్కడ ఉన్నాయి. కానీ వాటి ద్వారా కొలిసినప్పుడు అంతకు మించినటువంటి దూరాలు కనుక ఉంటే ఈ సూత్రం ఆధారంగా ఆ మధ్య దూరాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా బావులు, గనుల వంటి వాటి లోతును కనుక్కోవచ్చు. అంటే ధ్వని ప్రొడ్యూస్ కావడము, ప్రతిధ్వని వినడము, ఈ రెండింటి యొక్క అంశాల ఆధారంగా వీటి యొక్క లోతును కనుక్కోవచ్చు. సముద్రాల లోతును కనుగొనడంతో పాటుగా సముద్రాలలో మునిగిపోయినటువంటి పడవలు, ఓడలు మొదలైనటువంటి వాటి యొక్క ఉనికిని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. మరి ఈ ప్రక్రియనే మనము సోనార్ అనేటటువంటి టెక్నాలజీగా మనం చెప్తాం. దీన్నే మనం సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్గా మనం చెప్తాం. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, సోనార్. సో దీంట్లో ఒక శబ్దాన్ని సముద్రం యొక్క ఉపరితలం నుంచి సముద్రం లోపలికి విడుదల చేయడం అనేది జరుగుతుంది. సముద్ర తలాన్ని తాకిన తర్వాత ప్రతిధ్వని వెనక్కి మల్లుతుంది కదా, ఆ సందర్భంలో అది ఎంతసేపట్లో వెనుకకు వచ్చింది, సముద్రపు నీటిలో ధ్వనివేగం ఎంతుంది, ఈ రెండు అంశాల ఆధారంగా ఆ సముద్రాల యొక్క అడుగు భాగం ఎంత దూరంలో ఉందనేది తెలుసుకోవచ్చు. తద్వారా అక్కడ మునిగిపోయినటువంటి పడవలు కావచ్చు, ఓడలు కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, వాటి యొక్క ఐడెంటిటీని కనుక్కునే ప్రయత్నం చేస్తాం.